చంద్రశేఖర్ రెడ్డి గారు. తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మాతో పాటు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్ ఈరోజు ఈ శాసన మండలికి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక కావడం అన్నది చాలా సంతోషం అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి లీడర్స్కి మనం అవకాశం ఇవ్వాలా, వారి ద్వారా ఈ ప్రజల సమస్యలని కానీ ఈ ప్రజలకు కావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మనం పోరాడాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్లో అందరం కూడా మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసుకోవడం మా అందరి అదృష్టం అని కూడా అంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి రోజున డిఎస్సి గురించి పక్కన మొదటి రోజే మొదటి క్షణాల్లోనే అక్కడ చర్చకు వచ్చి ఇక్కడ ప్రతిపక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నా కూడా శాసన మండలిలో వారు చర్చించడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాకపోవడం, వారు చేసినటువంటి తప్పులు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ శాసన మండలి గొంతు నొక్కడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మన ఎల్ఓపి గారిని అవమానించడం కానీ చైర్మన్ గారిని కూడా గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలి చైర్మన్ గారిని కూడా వారు అవమానించినటువంటి పరిస్థితి ఇందాక కూడా చూసాం వారు మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మీరు ఎంపిక అయిన తర్వాత మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటే దానికి ముందే మంత్రి గారు చెప్తా ఉన్నారు చైర్కి ఉన్నటువంటి విలువ గౌరవం అవన్నీ చెప్తా కరెక్ట్గా డిప్యూటీ చైర్మన్గా ఆ చైర్లో మీరు కూర్చునేటప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోవడం అన్నది ఈ శాసన మండలిని వారు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారు అన్నది చూడాలి. మరి తప్పకుండా కూడా చట్టసభలు అంటే గౌరవం లేనటువంటి వీరికి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గుణపాఠం చెప్తారు అధ్యక్ష. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మంచి మనసు కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవమైనటువంటి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.